Bible study. Today we want to welcome Deepika and Divya for our Bible study. Very joy. Nobody came, but only you two have come. We are blessed. Wonderful, wonderful. So there is one verse by Divya, it says, where 2 or 3 people gather in my name, Jesus said, I will be there. Can you take Matthew's Gospel, chapter 18, Matthew Suvarta, New Testament lo, chapter 18, verse 20. Well, English chaduvtam to Telugu chaduvtam. Some can do in English. Matthew chapter 18, verse 20. Yeah. Yes, Deepika, read in English. For where 2 or 3 are gathered in my name, there am I among them. Okay. Telugu chaduvma. ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడిందురో రైట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ దీపిక అండ్ దివ్య, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు, మినిమం 2 మాక్సిమం 3 ఉంటే యేసుప్రభు అంటాడు నేను వారి మధ్య ఉంటాను. ఆయన మన కంటికి కనబడకపోవచ్చు, బట్ ఈజ్ హియర్. సో బైబిల్ ఇస్ వెరీ క్లియర్. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన చెప్పినవి నెరవేర్చుకుని ఉండేవాడు కాదు. సో వాట్ ఎవర్ ఇట్ టెల్స్ సో దేర్ఫోర్ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామంలో పాటలన్నా పాడుతున్నారా, బైబిల్ అన్నా చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యమన్నా ధ్యానిస్తున్నారా, సమ్ యాక్టివిటీ షుడ్ బి గోయింగ్ ఆన్. ఖాళీ కూర్చోకూడదు. ఓకే, అలా చేస్తున్నప్పుడు బైబిల్ అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో, దానికన్నా ముందంటాడు ఇద్దరు భూమి మీద ఏది ప్రార్థన చేసినా అది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. దాని ముందు 19 చదవండి మా. Again I say to you, if 2 of you agree on earth about anything they ask, it will be done for them by my Father in heaven. Amen. Chapter Telugu ma. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించినదా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. సో యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు మా, ఇద్దరు భూమి మీద ఏది అడిగినా, ఎగ్జాంపుల్ మీ ఇద్దరు కూర్చొని ప్రేయర్ చేసి ప్రభువా మాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇట్లా హెల్త్ బాగాలేదు అని ఇద్దరు అడిగితే చాలంట. ఇఫ్ దే అగ్రీ టుగెదర్ అండ్ ఆస్క్ ద ఫాదర్, జీసస్ సెడ్ మై ఫాదర్ విల్ డూ ఇట్. చాలాసార్లు నేను మా వైఫ్ ఇద్దరం కూర్చొని విల్ బి ప్రేయింగ్, గాడ్ హెస్ డన్ సో మెనీ టైమ్స్. నేను ప్రిన్సి, నేను సన్ని, అట్లా ఇద్దరు మినిమం ఉంటే చాలంట. సో ఇద్దరం ఈవెన్ దీపిక యువర్ డాక్టర్ అండ్ ప్రభా ప్రారంభిస్తున్నప్పుడు ఆమె ఎస్ లార్డ్ ఇఫ్ షీ అగ్రీస్, బైబిల్ సేస్ మై ఫాదర్ విల్ డూ ఇట్. సో అందుకని మనం ఈ బైబిల్ స్టడీ థర్స్డే, ఈ సండేస్ ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఇద్దరి కంటే ఎక్కువ గ్యాదర్ అవుతాం కాబట్టి దేవుడి సన్నిధి ఎక్కువ ఉంటుంది, దేవుడి సన్నిధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన సన్నిధి మన మధ్య, యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. మనం చూడకపోవచ్చు కానీ ఆయన మనలో చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి వీ హావ్ టు ఆల్వేస్ థ్యాంక్ గాడ్. మనం ఎందుకు మందిరానికి వస్తామంటారు? దెర్ ఆర్ 3 to 4 రీజన్స్. ఒకటి, మనం మందిరానికి వచ్చింది, ఓకే మందిరం అంటే ఇక్కడ ఇతర కూడడం మందిరం. అది గుడిసె ఉండొచ్చు, అది టెర్రస్ అయి ఉండొచ్చు, అది ఒక చిన్న రూమ్ అయి ఉండొచ్చు, ఒక పెద్ద హాల్ అయి ఉండొచ్చు. చర్చ్ అంటే ఇట్స్ నాట్ అ బిల్డింగ్, చర్చ్ అంటే గ్యాదరింగ్. ఈ గ్రీక్ భాషలో ఎక్లేషియా, ఇప్పుడు చూస్తే ఎక్లేషియా అంటే చర్చ్. దాని అర్థం ఏంటంటే పీపుల్ హూ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, people who are separated from sin, people who are separated from all traditions, okay, they are gathering together. It's called a church. Church is not building. మన హైదరాబాద్లో మొత్తం ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దేవుడు దాంట్లో ఉండేవాడు కాదు, దేవుడు మన హృదయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కువ ఉంటారో వారి మధ్య ఉంటాడు. సో కాబట్టి మనం గ్యాదరింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ బిల్డింగ్కి అసలు కానీ కాదు. సో therefore according to Bible, why we come to church? Number 1, we come to church to worship God. అందుకే మనం 4 పాటలు పాడుకొని కొన్నిసార్లు చప్పట్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చేస్తుంటాం. ఆరాధించేటప్పుడు పాట అయిన తర్వాత కళ్ళు పూసుకొని ఎస్ లార్డ్, అదే పాడిన పాటనే ఎవరు ప్రభావ మమ్మల్ని నాయన నువ్వు చేయి విడిచి దేవుడు కాదని చెప్పి వస్తే మనం దేవుడిని ఆరాధించుకోవాలి. దేవుడికి చాలా ఇష్టం అంట, ఆయన పొగడాలంట. నువ్వు ఎంత
గొప్పలు వర్షిపింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, థ్యాంకింగ్ గాడ్. బైబిల్ మొత్తం అదే సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనలు అంతా అదే ప్రైజింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. Secondly, when we come to church to listen and obey the word of God. We just simply attendance చేయాలని రాకూడదు. We should come to church in order to listen and obey. మంచిగా వాక్యం అయ్యో మెసేజ్ స్టార్ట్ కాకముందే వెళ్ళాలా, వాక్యం మిస్ కాకూడదని ఒక దా ఉండదు అనుకోండి. బైబిల్లో రాయబడింది, దా ఉన్నవారు నా ఎదుకు రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తాను. మనం దాహం లేకుండా వచ్చామనుకోండి, మనకు బ్లెస్సింగ్ ఉండదు. అందుకే దేవుడు వాక్యం వినాలి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ విజిట్ చేస్తాడు. ఎవరు ఆ ఫ్యామిలీ? మేరీ, మార్తా, లాజరస్. బైబిల్లో బెతనీ అనే ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. యేసుప్రభు వాళ్ళని చాలా ఇష్టపడ్డాడు, వాళ్ళగా యేసుప్రభును బాగా ప్రేమించాడు. లాజరస్ వాళ్ళ అన్న. అండ్ వీళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా యేసుప్రభు ఆయన శిష్యులంతా వెళ్ళారని చెప్పి పోయి వంట చేస్తూ ఉంటారు. ఆ ఛాయో లేకపోతే పెడుతుంది. మరియా, మేరీ యేసుప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంటుంది. మార్తకు కొద్దిగా జలస్గా ఫీల్ అయిపోయి, నేను ఒక్కదాన్నే వంట చేస్తున్నాను, మీరు నాకేం హెల్ప్ చేయట్లేదు అని యేసుప్రభు గురించి కంప్లైంట్ చేస్తారు. ప్రభా నేను ఒక్కదాన్ని కిచెన్లో పని చేస్తున్నా, మీ అందరికీ నేను స్నాక్స్ ఫ్రై చేస్తుంటే ఈ అమ్మాయి చూడు మీ దగ్గర కూర్చుంది అండ్ నాకు సాయం చేయట్లేదు అంటే అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, పిలిచి ఈమె అందరికంటే మంచి దీన్ని ఎన్నుకున్నది. ఏంటది? నా సన్నిధిలో కూర్చొని, నా పాదాల దగ్గర కూర్చొని నా వాక్యం వినడం దానికన్నా మించిన భాగ్యం లేదంట. ఎందుకంటే దీపిక, మన వాక్యం వింటుంటే మన ఆత్మ ఎక్కడ ఉంటారు, ఓ ఇంతనా, ఓహో ఇదా, ఓ ఇదా. అందుకే బైబిల్ సేస్, ఇఫ్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, యూ ఆర్ ఇన్ ట్రబుల్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, యూ డు నాట్ నో దర్ ఇస్ 10 lakh rupees in your account. Once you come to know, do you think you are in trouble? You are power to know. Arthanda, when we know the truth, oh, Bible is the clear Buddha. Oh. So when we know the truth will set us. అందుకే బైబిల్లో మనం అయినంత వరకు దేవుని సన్నిధికి రావాలంటే మనం వాక్యం వినడానికి, వాక్యం విన్నది ఫాలో అవ్వడం. If I don't obey, if I simply listen all my years, all the days of my life, and I don't obey, I am good for nothing. కదా? సాతానుడి వాడిగా బైబిల్ అంతా తెలుసంట. Do you think Satan will obey the word of God? So, ఎవరు అంటున్నారు, if I don't obey the word of God, I am a mini devil అంటారు. Because the devil also listens, doesn't obey. I also listen, but doesn't obey. అందుకని మనం అయినంత వరకు చెప్పింది మంచిగా విని ఆలోచించి మనం దేవుడి వాక్యానికి మనము పోవడాలి. దేవుడి వాక్యం వినేటప్పుడు ఎట్లున్నారంటే ఆసక్తిగా వినాలి. ఏంటి బ్రదర్ ఈరోజు చెప్పే టాపిక్, దేవుడు నాకు ఏం మాట్లాడాలంటాడు అని ఆసక్తిగా కీన్గా వినాలంట. బైబిల్లో రాయబడింది, ఒకే ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి ఒక రైతు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళి విత్తనాలు విత్తుంటే కొన్ని పొలంలో కాకుండా త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినడానికి వెళ్ళిపోయినట్టు. ఇంకా కొన్ని విత్తుతుంటే ముళ్ళ పొదలలో పడ్డాయంట. అవి ముళ్ళ పొదలు అవి మొలిచినాయి కానీ ఆ ముళ్ళ పొదలు పట్టడానికి చేస్తుంది లేకుండా. మూడవది అది బండ మీద పడ్డాయంట. ఆ బండ మీద పడ్డాయి కానీ ఇట్ ఈస్ గ్రోయింగ్ బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు గో డీప్లీ బికాస్ ఇట్స్ రాక్ మీద మనకు చెట్టు పడవు కదా. సో అది ఎండకు ఆ బండ వేడైనందుకు, ఆ యొక్క ఎండకు ఆ బండ వేడైనందుకు ఆ మొలకలన్నీ చనిపోయాయి. సో దిస్ ఇస్ నో యూస్. మరికొన్ని ముళ్ళలో పడ్డాయంట. అది ఇరుగుతుంటే వాటిని అన్ని చేస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత యేసు ప్రభు ఇంకా కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఆ మంచి నేల మీద పడ్డ ఆ విత్తనాలు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాయి. ఏంటి దీని అర్థం? ఇంకా యేసు ప్రభు అంటాడు ఆ మాట. మాథ్యూ చాప్టర్ 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం. విద్యా Matthew chapter 13. Yeah, verse 1 onwards, can you read this here? Can you read, somebody can read? 13. Chapter 13, verse 1 onwards. Verse 1. That same day Jesus went out of the house
and sat beside the sea. And great crowds gathered about him, so that he got into a boat and sat down, and the whole crowd stood on the beach. And he told them many things in parables, saying, a sower went out to sow, and as he sowed, some seeds fell along the path, and the birds came and devoured them. Other seeds fell on rocky ground, where they did not have much soil, and immediately they sprang up, since they had no depth of soil. But when the sun rose, they were scorched, and since they had no root, they withered away. Other seeds fell among thorns, and the thorns grew up and choked them. Other seeds fell on good soil and produced grape. Some 100-fold, some 60, some 30. He who has ears, let him hear. Okay, this is the parable Jesus told. Okay, so telugu emundi ఇది చదువుమా. యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహు జన సమూహములు తన ఎదుట కూడి వచ్చి నందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సముద్రం కుమార ఋషిగా చెప్పారు. ఎత్తగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడను. పక్షులు వచ్చి వాటిని తీసివేసాయి. కొన్ని చాలా మందలేని రాతి మీద పడేవి. అక్కడ మంద లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచి, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేడి అయినందున ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడేవి. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని మంచి వేసాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను పడేసాను. ఓకే, సో దీని అర్థం ఏంటి? దీని ఉపమానం ఏంటంటే, ఇప్పుడు మనం చదివినట్టుగా యేసుక్రీస్తు ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళి సముద్రం దగ్గర కూర్చున్నాడంట. ధోనిలో కూర్చున్నప్పుడు చాలా మంది క్రౌడ్ వచ్చేవారు. యేసుక్రీస్తు చాలా సంగతులు ఉపమానం అంటే స్టోరీస్ రూపంగా, పారబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, పారబుల్స్ రూపంగా చెప్పారు. ఇది కానీ ఒక పారబుల్. ఏంటి ఆ పారబుల్? ఒక రైతు, ఒక ఫార్మరు విత్తనాలు విత్తడానికి ఆయన పొలానికి వెళ్ళాడు. ఆయన కొన్ని విత్తుతా ఉంటే కొన్ని అవి పొలంలో కాకుండా త్రోవలో పడ్డాయి. త్రోవలో నీకు మట్టి గట్టి ఉంటుంది కాబట్టి, సో ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళి ఇంకా కొన్ని విత్తుతుంటే అవి బండల్లో పడ్డాయి. కొద్దిగా ఎదిగినాయి, కానీ the roots have to go inside the soil because it's not soil, it is a rocky place. ఎండ వచ్చింది, ఆ యొక్క బండ బాగా వేడెక్కి మొత్తం మారిపోయింది. ఇంకా కొన్ని విత్తుతుంటే ముళ్ళ పొదలలో పడ్డాయి, thorns. As they were growing, these thorns have choked. What a choke చేసినట్టు అడ్మిషన్ అంట. సో ఇది చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విత్తుతుంటే అవి వెళ్ళి మంచి నీళ్ళలో పడ్డాయి. కొన్ని మొత్తంలో 100% ఫ్రూట్ ఇచ్చిందంట ప్రొడ్యూసర్. ఇంకా కొన్ని 60 60%, ఇంకొకటి 30%. సో అప్పుడు అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక, హీ హూ హ్యాస్ హియర్ లెట్ హిమ్ హియర్. అంటే దీనిగా ఈ లోకంలో చెవులు లేని వాళ్ళు ఎవరున్నారు కదా, దాని అర్థము ప్రతి ఒక్కళ్ళు వినాలకు వాక్యం అర్థం. ఎవ్రీబడి డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్, డోంట్ డిస్పైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ లో ఎస్టిమేట్ గాడ్స్ వర్డ్ అని అర్థం కాదు. రైట్, ఇది అక్కడ బాగుంది. మరి దీని అర్థం ఏంటి? అప్పుడు శిష్యులందరూ మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఉపమానంగా చెప్పినావు, ఈ పారబుల్ స్టోరీ చెప్పినావు, దాని మీనింగ్ ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు దాని మీనింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ ఉందామో. Verse 19, 18. Can you read? Verse 18. Here then the parable of the sower. When anyone hears the word of the kingdom and does not understand it. Does not understand it. Satan will come. The evil one comes and snatches away what has been sown in his heart. Right. Did you got my point? You understood? Can you tell me this one? విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా నేను రాజ్యము గురించిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవడం. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా,
ఎవరైనా దేవుని వాక్యం విని గ్రహించకుండా పోతే సాతానుడు వచ్చి విన్న వాక్యం అంతా తీసుకెళ్తారు. అందుకే వాక్యంతో గ్రహించాలి. అటు కూడా పిల్లలతో ఆడుకోవడము, మొబైల్ ఫోన్లు ఆడుకోవడము, ఏం తెలిసి మొబైల్ ఫోన్లు ఆడుకోవడము, పేరుతో రాసుకోవడము, అటు చూడటము, అవి ఏం చేయడం. చాలా అటెంటివ్గా, చాలా కేర్ఫుల్గా వాక్యం వినాలి. లేకపోయిందంటే మనం విన్నది మర్చిపోతాము. సాతానుడు వచ్చి అది మనం మర్చిపోయినామంటే సాతానుడు తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పారబుల్. ఆ త్రోవ పక్కన పడ్డది ఎవరంట? వాక్యం విన్నాడు కానీ గ్రహించాలి. నాట్ అండర్స్టాండ్. ఎందుకు? ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అండర్స్టాండ్ కదా. ఈ గాట్ ద పాయింట్. ఐ రిమెంబర్ దీపిక, నేను చిన్నగా ఉన్నప్పుడు 17-18 years ఇప్పుడు నేను ప్రభుత్వం తెలుసుకున్నా. ఆ సమయంలో నేను దేవుని వాక్యం ఎంత ఆసక్తి లేనివాడిని. 30 years బ్యాక్ నేను విన్న మెసేజెస్ ఇప్పుడు నాకు గుర్తున్నాయి. అంటే I used to go to church, I used to go to fellowship, what did you do? అంటే అఫ్కోర్స్ ఆల్ దీస్ థింగ్స్, బట్ వాక్యం మీద చాలా కేర్ఫుల్గా ఉండేవాడిని, బాగా వినేవాడిని. అండ్ వచ్చి నేను ఆ క్యాసెట్ పెట్టుకుని మళ్ళీ, అప్పట్లో క్యాసెట్స్ ఉండే, ఆ మెసేజ్ ఉంటుంది మళ్ళీ రైట్లో. ఐ హ్యాడ్ సో మెనీ టైమ్స్ రాసి బైబిల్ మెసేజెస్, ఆ బ్రదర్ చెప్పిన వాక్యం. అట్లా మనం అండర్స్టాండ్ చేయాలి. ఏంటి బ్రదర్ చెప్పే టాపిక్ ఓహో అని మనం అర్థం చేసుకున్నప్పుడు అది మన హృదయంలో లేదు. మనం విని గ్రహించలేదు. ఎందుకు గ్రహించలే? అక్కడికి కూర్చున్నాము, ఎక్కడో మన థాట్ ఉంది, ఎక్కడో ఆలోచిస్తున్నాము. ఇంగ్లీష్లో సాంగ్ ఉంది, బాడీ ప్రజెంట్ మైండ్ హ్యాబ్సెంట్ అన్నట్టుగా. ఇక్కడనే కూర్చుంటాము, మన మైండ్ ఎక్కడో ఉంటుంది. అప్పుడు ఆ వాక్యం మనం వినిగానే దిగుతుంది. అందుకే ఫస్ట్ మనం ఒక్కసారి విన్నగానే వాక్యం మనం మర్చిపోకుండా ఆయనతో ఉండాలి. రెండో వ్యక్తి బండ మీద పడ్డది ఏంటి? తర్వాత చూడండి. ఎన్నో వచ్చిన మరి This is what was sown. 21. 20. As for what was sown on rocky ground, this is the one who hears the word and immediately receives it with joy. Yet he has no root in himself, but endures for a while. And when tribulation or persecution arises on account of the word, immediately he falls away. He will fall away. తెలుగులోమా? రాతి నేల మీద విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే దాన్ని సంతోషంతో దాన్ని అంగీకరించువాడు అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ హింస కలగగానే అభ్యంతరపడును. అది. సో రెండో వ్యక్తి ఎవరంటమ్మా? బండ మీద పడ్డ వ్యక్తి. అతడు మంచిగా వాక్యం విన్నాడు, మంచిగానే ఇష్టపడ్డాడు, కానీ అతనిలో రూట్స్ లేవన్న. ఏంటి ఆ రూట్స్? నో సాల్వేషన్. ఇప్పుడు పాపాలు ఒప్పుకోలేదు. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి, నా హృదయం ఇక్కడండి. దర్ ఇస్ నో బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఈ డిడ్ నాట్ టేక్ బ్యాప్టిజం. ఈ డిడ్ నాట్ రియల్లీ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో క్యాజువల్ పోతున్నాడు వస్తున్నాడు. అట్లా కాకుండా దేవుని వాక్యాన్ని విని ఓకే అండ్ అతనిలో వేరు బాగా సంతోషంగా ఉన్నాడు. బ్రదర్ మంచి వాక్యం చెప్పారు, కానీ ఉండదంటే పాప ఆయన. నేను వాక్యం చెప్పడంలో ప్రాబ్లం లేదు, విత్తనంలో ప్రాబ్లం లేదు. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. విత్తువాడంటే దేవుని సేవకుడు. అక్కడ యేసుక్రీస్తు వస్తున్నాం. సో సీడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద మ్యాన్ హూ సోయింగ్ ద సీడ్ ఈస్ అ పాస్టర్ ఆర్ గాడ్ సర్వెంట్. ఈ నేల ఏంటి? మన హృదయాలు. You got my point? Yeah. సో వింటాడు, కొద్దిగా వాక్యం ద్వారా కొద్దిగా శ్రమలు వస్తుంటాం. ఎవరా తెలుసుకెళ్తున్నాం అని కొద్దిగా వాక్యం ద్వారా కొద్దిగా కష్టం వచ్చింది కొద్దిగా if he is having little tribulation, little persecution, little problem because of the word of God, he immediately మనోడు విన్నాడు ఇంత మర్చిపోతాడు. అది వేసి గుళ్ళగా పడ్డ వాళ్ళు దాన్ని 22. As for what was sown among thorns, this is the one who hears the word. This is the one who hears the word. But the cares of the world and the deceitfulness of riches choke the word, and it proves unfruitful. Okay, now new version is also Divya. Verse 23. The version is New version is 22. The seeds that fell among
bushes stand for those who hear the message. But the worries about this life and the love for riches cook the message and they don't bear fruits. Okay. So, తెలుగులో చదువుతుంది. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారణ ఈ లోక విచారాలు ధనమోసము ఆ వాక్యం ఫలమివ్వడు. సో మూడో వ్యక్తి ముళ్ళలో పడ్డ వాళ్ళు ఎవరంట? మంచి వాక్యం వింటారంట. ఎప్పుడు చూసినా ఈ లోక విచారాలంట. ఎట్ట రుచి కావాలా, ఎట్ట డబ్బులు రూపాయాలా, ఎట్ట వేరొకరులను మోసం చేయాలా, ఎట్ట సంపాదించాలా, ఇంకా ఎంత బంగారం కొనాలా, ఇంకా ఎన్ని కార్లు కొనాలా, ఇంకా ఎంత ల్యాండ్స్ కొనాలా. ఓకే, అంటే రిచ్గా ఉండడం తప్పేం లేదు, డబ్బు సంపాదించడం తప్పేం లేదు దీపిక. కానీ ఎప్పుడు చూసినా అదేనా? ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా డబ్బేనా? మనం పర్లోక రాజ్యానికి వెళ్తామన్నా అలా ఉంటే వాక్యం బాగా విన్నాడు, బాగా చెప్పారు బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసి ఆ డబ్బు గురించి ఆ బంగారం కనుక్కోవాలా, డిపాజిట్ చేసుకోవాలా, ఆడొక ల్యాండ్ ఉందంట, ఆడొక కార్ ఉందంట, ఆడొక చిన్న సైట్ ఉందంట. కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది 4-5 ఇల్లులు కొని 4-5 కార్లు కొని బంగారం తప్పేం లేదు. కానీ ఎప్పుడు వీటైనా ఇదేనా జీవితము? ఎప్పుడు చూసినా ఐహిక విచారం, ఎప్పుడు చూసినా ఈ డబ్బు గురించి ఆశ అంటారు. సో అతడు ఆ ఊళ్ళలో పడ్డావు. ఎప్పుడు ఆ ఊళ్ళు ఏంటంట? ఈ విచారాలు, డబ్బు, ఆశ, అది కొనాలా, ఇది కొనాలా, ఇంకా సంపాదాలా, ఏదో ఒక రకంగా అందరికంటే నేను రిచ్ కనపడాలా, అందరూ ఉన్నాను. ఈ రకంగా ఈ ఆశలు ఆ వాక్యం మన హృదయంలో ఆశ్చర్యస్తాయి. నిష్ఫలం, అన్ఫ్రూట్ఫుల్, ఇస్ నాట్ ఫ్రూట్. ఫస్ట్ త్రోవలో పడ్డవి ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్ళారు. ఎవరు ఆకాశ పక్షులు? ఈవిల్ స్పిరిట్స్. When we listen, don't understand, evil spirit will come and take. Number 2, బండలిన బట్ట ఎవరంట? వాక్యం వింటాడు, సంతోషంగా అంగీకరిస్తాడు. అతను రూట్ లేనందున కొద్దిగా వాక్యం వల్ల కొద్ది కష్టాలు వస్తుందనే దేవుడిని మర్చిపోతాడు, ఆ వాక్యం మర్చిపోతాడు. మూడో వ్యక్తి ఎవరంటే ఇంకా ఒక వ్యక్తి ఎవరైతే వాక్యం వింటాడో బాగా ఆసక్తిగా ఉంది, కానీ ఎప్పుడు చూసినా లోక విచారాలు, ఎప్పుడు చూసినా ఐహిక విచారాలు. ఇక్కడ ఉన్నట్టు ఉంటాము, మైండ్ ఎక్కడో తిరుగుతా ఉంటుంది, రాజు చేయాలా. అప్పుడు మనం విన్న వాక్యం అంతా వేస్ట్. మరి మంచి నెలల పడ్డ వాళ్ళు ఎవరు? దాని తర్వాత చదువుమా 24 చదవండి. 20. As for what was sown on good soil, this is the one who hears the word and understands it. And okay, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూసాము? The one who hears, don't understand, Satan will come and take. ఇక్కడ the good soil మీద పడ్డవారు he who listens and understands. అందుకే దివ్య మన వాక్యం చెప్పేటప్పుడు మంచి ఆసక్తి మైన అంతా మర్చిపోయి ఇది 100 వారు దేవుని వాక్యానికి మంచిగా నెవరు వేసుకున్నాం, మంచిగా వింటాం. నేను ఏం చేసేవాడిని అప్పట్లో, ఇలా ఎక్కడికైనా మెసేజ్ వెళ్తే వాళ్ళ క్యాసెట్ రికార్డ్ చేసుకొని మళ్ళా వినేవాడిని. విని అంతా నాకు దేవుని వాక్యం ఇంకా బాగా అర్థం. సో సైమన్ శేఖర్ అని కొడితే సేమ్ మెసేజ్ కెన్ బి సీన్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్. అలా మనం విన్నాం అనుకోండి, ఇప్పుడు మనం చదివిన వాక్యం మంచి మన మైండ్లో ఉంది. సో మనం విన్నది మనమల్లా వింటే అది మనకి బ్లెస్సింగే కదా. అందుకే బైబిల్లో దెర్ ఆర్ 4 గాస్పెల్స్. అన్నిట్లో సేమ్ ఉంటుంది, బట్ ఆల్ ద 4 గాస్పెల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, మెసేజెస్ సేమ్. ఎందుకు 4 సేమ్ మెసేజ్లు పెట్టారు అంటే మనం విన్నదే వినాలా. ఆ 2 సార్లు చెప్తే ఏమైంది, 2 సార్లు వింటే ఏమైంది? బైబిల్లోనే 4 మెసేజెస్ ఉన్నాయి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, 4 యేసుప్రభు చెప్పినవన్నీ వాళ్ళ 4 రాశారు. సో ఆ రకంగా మనకి బాగుంది. సో ద గుడ్ సాయిల్ ఎవరైతే ఆ మంచి నేలలో పడ్డ ఆ విత్తనాలు ఎవరంటే వాక్యం విని అర్థం చేసుకున్న వన్ హూ లిజన్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఆ తర్వాత he indeed bears fruit he bears fruit and eats, in one case 100-fold, in another 60 and in another 30. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు
వాక్యం విని గ్రహిస్తారు. అటు వాళ్ళు సపోజ్ సక్సెస్ఫుల్ అయ్యి ఒకడు 100%గా 60%గా ఫలిస్తారు. సో ఇది విత్తువా. దిస్ ఇస్ కాల్డ్ ద పారబుల్ ఆఫ్ సోయర్. విత్తువాని యొక్క ఉపమానము. మొత్తం విత్తనాల గురించి, పొలం గురించి రాయాలి. ఇక్కడ విత్తనము దేవుని వాక్కు. Luke 11:8. Can you read? Matthew, Mark, Luke. Luke's Gospel, chapter 11, verse 8. Luke's Gospel, I think, sorry, 8:11, I told you. 8:11. Luke 8:11. Now the parable is this. The seed is the word of God. Seed is the Word of God. చక్కగా రాయబడింది. సేమ్ అదే పారబుల్ లూక్ ఆల్సో ఇస్ రైటింగ్. అండ్ లూక్ రాస్తూ ద సీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ప్రిన్స్ యు గాట్ మై పాయింట్ కదా. Therefore the seed is the word of God. The one who is sowing is the servant of God. ఈరోజు యేసు ప్రభు మన దగ్గర గురించి చెప్పకపోవచ్చు. మనము ఏదైనా ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవుడి సేవకుడే ఆ విత్తు, ఆ రైతే కదా విత్తనాలు పెట్టేది. సో మేమంతా రైతులు. దేవుడు మాకు ఆ కృపనిచ్చాడు. దేవుడు వాక్యం పంచుకునే. సో వాక్యం చెప్తున్నప్పుడు సో బైబిల్ రాయబడి మనం ఆసక్తిగా కేర్ఫుల్గా విని అర్థం చేసుకుని దాన్ని మనం ఫాలో అయినప్పుడు మనం కొన్నిసార్లు కొంతమంది దూరంతా 100-fold దేవుడు మల్టిప్లై అయ్యారు. అంటే అర్థం ఏంటంటే దీంట్లో 100% గ్రోయింగ్ ఉంటే వాక్యం విన్న వెంటనే ఒబే అయ్యేవాళ్ళంతా 100% కిందికి వస్తారు. వాక్యం విని 1 month తర్వాత చూద్దాంలే అనుకున్న వాళ్ళంతా 60 కిందికి వస్తారు. వాక్యం విని నేను 10th పాస్ అయిన తర్వాత చేస్తానులే అనుకున్న వాళ్ళంతా 30% కిందికి వస్తారు. అందుకే వాక్యం వింటుగలే ఎప్పుడు చేయాలా మనము ఇమ్మీడియట్లీ. ఎవరు ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, ఈవెన్ డిలే ఒబీడియన్స్ ఆల్సో ఈజ్ డిసొబీడియన్స్ అన్న. డిలేగా మనం ఒబే అనుకోండి అంటే ఇట్స్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. అందుకే వాక్యం విన్న వెంటనే ఎవరైతే ఫస్ట్ లోబడతారో వాళ్ళని దేవుడు వద్దన్న ఫస్ట్ లిస్ట్లో పెడతారు. దివ్య అండ్ దీపిక, ఫీలింగ్, ప్రిన్సీ వీళ్ళు చెప్పిన వెంటనే వింటారు. ఇక మళ్ళీ వాళ్ళకి డౌట్ ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని అబద్ధం చేయడం మోసం లేక నడపడు కదా. వీళ్ళు తక్షణం చెప్పిన మాట వింటారు. ఐ రిమెంబర్ కొంతమంది వినడం, అరే బ్యాప్టిజం తీసుకురా ముసలాలు అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటారు, పెళ్ళి అంతా ఎంజాయ్ చేసిన తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తే అప్పుడు బ్యాప్టిజం దాంట్లో చనిపోతే ఎంత డేంజర్ కదా. అమెరికాలో ఒకసారు నాకు ఎప్పుడో నేను చిన్న సాక్ష్యం ఉన్నా. అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ అయినప్పుడు ఒక మంచి సింగర్ ఆ అమ్మాయి మంచిగా 3 days అయిందంట. లాస్ట్లో ఆ అమ్మాయి ఆ రోజు ఐ వాంట్ టు టుడే యాక్సెప్ట్ జీసస్ యాజ్ మై సేవియర్ అని చెప్పి అండ్ అనుకున్నదంట. మరుసటి రోజు ఆమె బర్త్డే అంట. సో ఆమె ఏమనుకున్నదంట, ఈరోజు కాదు రేపు యాక్సెప్ట్ చేసుకుంటా, బర్త్డేగా ఉంటుంది, ఎప్పుడన్నా సెలబ్రేట్ చేయడానికి 2 కలిసి వస్తాయని చెప్పి వెహికల్ మీద కార్లో వెళ్తుంటే షీ మెట్ అన్ యాక్సిడెంట్ అండ్ షీ డైడ్. I heard so long back when I was 17 అట్లా దేవుడు వాక్యం మనం నిర్లక్ష్యించకూడదు, ఇమ్మీడియట్గా ఒబే కావాలి. సో అందుకే వై వి కమ్ టు చర్చ్ అంటే ఇంకా అండ్ దివ్య మనం దేవుడి వాక్యం విని తక్షణమే లోబడాలి. వీ హావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం వాక్యం విని లోబడకుంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ లైక్ వీఆర్ నాట్ హియర్. So if you come front కూర్చోబెట్ట అది తీసుకో, అసలు తీసుకో, అక్కడ పెట్టేసి
అక్క దగ్గర ఉప్పు తీసుకున్నాడు చెప్పాను. No, this one. Right. So therefore, right, Vicky. Praise the Lord. So why we come to church? Reason number one, we worship God. అందుకే కరెక్ట్ టైంకి వచ్చి వచ్చే పాటలు పాడుకుంటూ అక్కడ we all love singing కదా, we all love music. So come and worship the Lord. Number two, why we come to church? We listen the word of God and obey. మనం listen, and if you don't obey, waste. Sermon on the Mount అంటారు యేసు ప్రభు. Matthew chapter 5, chapter 6, chapter 7. ఈ 3 chapters that is called Sermon on the Mount. కొండ మీద ప్రసంగము. He sat on a mountain called Mount of Olives. యెరూషలేములో ఒక కొండ ఉంది, అక్కడ కనపడుతుంటుంది. ఆ కొండ నుంచి యెరూషలేము చూడొచ్చుంట. ఆ కొండ మీద కూర్చున్న ప్రేక్షిస్తూ చాలా మంది వచ్చి వాక్యం విన్నారు. ఆయన చెప్పారు 5, 6, 7. ఇదంతా చెప్పిన తర్వాత కన్క్లూషన్ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. Matthew chapter 7. Conclusion. This is what Jesus said in conclusion. Verse 24. Matthew 7:24. Conclusion. ఈ 3 అధ్యాయాలు విన్న తర్వాత వాళ్ళు చెప్తున్నాడు ఏమని చెప్పండి, చదువుమా. Everyone then who hears these words of He mine who hears these words, whatever I told in chapter 5, 6 and 7, and does them, follow them, obey them, will be like a wise man who built his house on the rock. And the rain fell, and the floods came, and the winds blew and beat on that house. But it did not fall, because it had been founded on the rock. చాలా తెలుగులోకి కాబట్టి ఈయన మాటలు విని ఈ నా మాట ఉంది దివ్య యేసుప్రభుడు ఈ నా మాటలు Matthew 5, 6, 7 లో ఏమేమి విన్నారో ఈ నా మాటలు విని దాని చొప్పున చేస్తారో బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. సో వాక్యాన్ని ఫాలో అవుతే నంబర్ 1 వాడు బుద్ధిమంతుడు అన్నారు. ఈజ్ అ వైస్ మ్యాన్. వాట్ ఇస్ ఆపోజిట్ వర్డ్ ఫర్ వైస్ మ్యాన్? Foolish man. And where this wise man is building his house? On a rock. ఒకప్పుడు దీపిక కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా వచ్చినాయి. ఒకప్పుడు బిల్డింగ్ కట్టారంటే ఓల్డ్ టైంలో వాళ్ళు అంత బాగా తవ్వి బెడ్ రాక్ అని కూడా వచ్చేది. ఆ బండ వచ్చేవారు ఇల్లు స్టార్ట్ చేసేవారు కదా. కొన్నిసార్లు మస్తు లోతు కానీ దొరికేది కదంట. కానీ అది దొరికే వరకు వదిలేవారు కదా. ఆ నిచ్చిగా వాళ్ళు రేస్ టు స్టార్ట్ ఫౌండేషన్. అలా ఎవరైతే నా మాటలు విని ఎవరైతే నా ఎదురుకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారం చేస్తాడో ఈజ్ అ వైజ్ మ్యాన్, వెరీ స్మార్ట్ మ్యాన్. ఈజ్ అ తెలివిగల వాడు, బుద్ధిమంతుడు. వాడు ఎలా ఉన్నాడు? బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి కొట్టింది, ద రెయిన్ కేమ్, ద విండ్ బ్లూ అండ్ హెవీ స్టార్మ్ కేమ్, హిట్ దట్ హౌస్. ఇట్ డిడ్ నాట్ ఫెల్ because it's found on a rock. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుని వాక్యము ఇట్స్ లైక్ అ రాక్. ఆ రాక్ మీద మనం ఏం చేయాలి? మన జీవితాలు కట్టుకోవాలి, అంతే కదా. ఎప్పుడు కట్టుకుంటాము? వాక్యం విని దాని ప్రకారము నడుచుకున్నప్పుడే కదా. We don't listen Bible for knowledge. We don't read for knowledge, read Bible for wisdom. Automatically my whole goal is I want to obey. When I obey, automatically that itself is knowledge కదా. సో ఎంత తెలివిగలవాడు అంటే మంచిగా బండ మీద తన ఇద్దరు కట్టుకొని, ఓకే వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి కొట్టింది, ఏం కాదు, కట్టుకుంటా దాని కింద మన వాక్యం ప్రకారం జీవించకుంటే ఏం జరుగుతుంది? And everyone who hears these words of mine and does not do them, and if they don't do it or don't obey it, will be like a foolish man Amma Baboy, foolish man, right? who
built his house on the sand. And the rain fell, and the floods came, and the winds blew, and beat against that house. And it fell, and great was the fall of it. Okay. So తెలుగులోకి మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎవరైతే చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండేది. బుద్ధి లేని వాడిని బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టేది. అప్పుడు అది కూలబడేది. దాని పాటు గొప్పదని చెప్పారు. సో రెండోది దీపిక, ఎవరైతే నా మాటలు విని చాప్టర్ 5, 6, 7లో వాళ్ళకి చెప్తున్నాడు, ఎవరైతే నా మాటలు విని దానికి లోబడదో, ఇఫ్ దే డోంట్ ఫాలో ఇట్, దే ఆర్ ఫూలిష్ పీపుల్ హూ బిల్డ్ దేర్ హౌస్ ఆన్ sand. సేమ్ వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి విసిరింది అని కదా, అది కూలిపోయింది. దాని యొక్క కూలిపోయడం చాలా గొప్పగా కూలిపోయిందంట. ఎక్కడ ఏదైనా మిగలలేదు. బికాస్ ఇట్స్ నాట్ ఫౌండ్ ఆన్ rock, it's found on a Sand. And we know rock is always strong. So same thing, Jesus said, such a comparison. If you don't listen, if you listen my word, obey it, you are a strong man. You are like building your house on a rock. ఇక్కడ వాక్యము బండ లాంటిది. ఆ బండ, వాక్యమైన బండ మీద మనం జీవితాలు కట్టుకున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఏం కాదంటున్నాను, మంచిగా జీవిస్తాను. గమనించి వాక్యం విని దీపిగా మనం దాని ప్రకారం చేయకపోతే, ఓకే, వన్ డే చూద్దాం. వాట్ ఈస్ దట్ స్టార్మ్, వాట్ ఈస్ దట్ విండ్, వాట్ ఈస్ దట్ రెయిన్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. సో దివ్య మనమందరం వాక్యానికి లోబడుతున్నామా లేదా ఇప్పుడు ఎవరు తెలుస్తాం? Who knows? Do you know that I am obeying the word of God or no? Do I know whether you are obeying or no? So when these things will be known, on the day of judgment, God will ఆ ప్రశ్నలు మనం దేవుడు ప్రశ్న ఒకటి అడుగుతుంటారు, మనం చేసే ప్రశ్న ఒకటి అడుగుతారు, అక్కడ తెలుస్తుందంట మనం ఉపయోగం. ఇక్కడ భూమి మీద మనం నటిస్తున్నాము, నిజంగా దేవుడికి లోబడుతున్నాము, అది రియల్ జెన్యూన్. హిపోక్రెట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వేషధార, యాక్టింగ్, సో హోలీ, బట్ వన్స్ ఎవ్రీబడి గోస్ ఐ డు ఆల్ మై సిన్స్. అక్కడ కూడా ఇంగ్లీష్లో పోయిసారి మాట్లాడి, ఆన్ ద పుల్పిట్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఇన్ దేర్ హౌసెస్ అనదర్ స్టోరీ అంటారు. చర్చిలో ఏం తెచ్చి అందరి ముందు ఏదో భక్తిగా ఉంది, ఇంటికి వెళ్తున్న మళ్ళీ గొడవడి గాయగాయని గొడవడి అబద్ధాలు చెప్పి మళ్ళీ సేమ్ ఓల్డ్ మనం పాపాలు చేసుకుంటాం అనుకోండి, మనమే మోసం చేసుకుంటారు కదా. సో ఈ వరదలు, ఈ వర్షము, ఈ గాలి అంటే ఆన్ ద డే ఆఫ్. సో అల్టిమేట్గా why we come to church? To worship. Number 2, listen and obey the word of God. మనం వారం ఒకసారి, వారం 2 సార్లు, థర్స్డే, సండే, బట్ అన్ని రోజులు మనం ఇంట్లో బైబిల్ చదువుతాం. ఒక 2 చాప్టర్స్, 3 చాప్టర్స్ ఏదో చదువుకున్నామన్నట్టుగా ఏదో అయిపించామని కాకుండా ఒక అధ్యాయం 10 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, చిన్నగా చదువుకుంటూ పోవాలి. I read 10 times Bible. చదివితే సరిపోతుందా? ఏమొచ్చి 10 times చదివినానని చాలా మంది అంటుంటారు. ఏం లాభం? దాని ఏదో డైలీ చదువుకున్నట్టు, ఏదో నవల్ చదువుకున్నట్టు, ఏదో మ్యాగజైన్ చదువుకుంటే ఏం లాభం? నేను ఒక అధ్యాయం కనీసం 10 సార్లు చదువుకుంటాను. 10 సార్లు చదువుకొచ్చి దాని గురించి ధ్యానిస్తాను, అండర్లైన్ చేసుకుంటాను. నాకు డైరీ ఉంటుంది, దీంట్లో రాసుకుంటాను. అవన్నీ ఎన్నో డైరీలు రాసుకుంటూ తీసుకొని, అంటే దేవుని పట్ల అంత ఆసక్తి మనకు ఉండాలి. ఆయన లేకుంటే మనం ఉన్నామా? ఆయన మనం సృష్టించింది, నేను పోషించింది ఆయన. మనం చనిపోతే ఆయన దగ్గరికి, ఆయన ముందే నిలబడాలి. ఇప్పుడే మనం జ్ఞానంగా పూర్తిగా భయభక్తులతో, ప్రభావ నాకు ఈ లోకమంతా ఉంది ప్రభావ, ఏదో బ్రతుకుతున్నా, నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ, డ్యూటీ, I will live, but I will ultimately dedicate my life to you, Father. I will obey your word. I love you. Thirdly, we come to church, 1, worshiping. Number 2, to listen and obey the word. Number 3, we come to break the bread.
మనం ఎందుకు వస్తాం మందిరానికి? దేవుడు ప్రభురాత్రి బలలో పాల్గొంటాం. యేసుప్రభు మాట్లాడటం ఇంకా అది ఏమంటారంటే, ఆయన చనిపోకముందు ఒక పాత్రను పట్టుకొని, ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరం. నేను ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 అటువైపు Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians chapter 11. Verse 23, Nana. Deepika, can you read? Yes. 1 Corinthians chapter 11, 23. For I received from the Lord what I also delivered to you. Okay, now Paul is writing, Richie. What is writing Paul to this church? What is the name of the church? Corinth Church. So, Deepika, Paul has built, and he built, and I am not talking building, I am talking people. He went to Shamirpet and he gathered 100 people. అక్కడ 100 people ఒక చిన్న ఏదో రెంట్లో లేక పొలంలో ఏదో సండే గ్యాదరింగ్. ఆడ ఒక చిన్న సేవకుడు మంచి దేవుడు జ్ఞానం ఉన్నవాడు వాక్యం తీసుకొని ఫాస్ట్గా అపాయింట్ చేసి ఈ వెంట్ టు తూముకుంటా. అట్టా ఈ వెంట్ టు రోమ్, ఈ వెంట్ టు కొరింథ్, ఈ వెంట్ టు ఎఫీసీ, ఈ వెంట్ టు ఫిలదెల్ఫియా. అట్లా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి పబ్లిక్ పీపుల్ గ్యాదర్ చేసి సంఘం స్టార్ట్ చేసి ఒక పాస్టర్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు అల్వాల్ అండ్ ఐఎమ్ రైటింగ్ లెటర్ టు షామిల్పేట్ చర్చ్. ఆల్ ఇస్ రైటింగ్, ఐ డెలివర్డ్ టు యూ వాట్ ఐ రిసీవ్ ఫ్రమ్ గాడ్. అంటే నేను రాసేది నా సొంత జ్ఞానం కాదు. ఎవరు నాకు ఇచ్చేది ఈ వాక్యము? దేవుడు ఇచ్చాడు. సో పాల్ హ్యాస్ రిటర్న్ 13 books ఇన్ ద బైబిల్. తర్వాత నేను ఐ ఎక్స్ప్లెయిన్ పాల్ హెస్ రిటర్న్. దాంట్లో ఆయన సొంతంగా రాయలేదమ్మా, ఇదంతా దేవుడు ఆయనకి ఏం రాయమని చెప్పాడు అని రాశాడు. సో ఈజ్ రైటింగ్ టు ద చర్చ్ కొరింథీ. ఏమని? ఐఎమ్ డెలివరింగ్ దిస్ యాజ్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఓకే, సో వాట్ ఇస్ దట్? That the Lord Jesus, on the night when he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, This is my body, which is for you. This is in remembrance of me. In the same way also, he took the cup after supper, saying, This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me. Divya, you got my point? So now Paul is writing, in Matthew, Mark, Luke, and the Gospels from the Imam. So Paul is writing, reminding these church people, Babu, are you being Chadupanu? Paul is writing to the church and saying, I am receiving this from the Lord, that's what I am telling you this. Ratri. Virichi. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని చెప్పారు. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పారు. సో ఇక్కడ ఏమైందంటే దివ్య, Paul is writing to the church and saying, ఆ రాత్రి యేసు ప్రభువును పట్టుకోక ముందు ఆ రాత్రి ఆయన అందరు శిష్యులను 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని ఆయన నన్ను చంపుతారు బాబు, ఓకే, నేను చనిపోయినప్పుడు శిలువలో చనిపోతా, ఓకే, ఆ చనిపోయిన ఆ దేహం అంతా గాయమవుతుంది, ఆ దేహమే ఈ రొట్టె అని మీరు భావించి ఆ రొట్టెను గురించి దేవునికి ఫస్ట్ థ్యాంక్ చెప్పినట్టు ఆ రొట్టెను తీసుకొని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చనిపోతాను, ఆ దేహం అంతా గాయమవుతుంది, ఆ దేహాన్ని ఈ రొట్టెతో పోల్చి ఈ రొట్టెను మీరు తినండి అంటే నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేయండి. ఇది నా దేహం అనుకోండి. ఎవ్రీ టైమ్ వి టేక్ ద బ్రెడ్ వి హావ్ టు రిమెంబర్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ విచ్ వాస్ బ్రోకెన్ ఫర్ మీ. నా కొరకు గాయపడ్డ దేహము. అదైన తర్వాత ఇటు కప్
ద్రాక్షారసం, ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది కదా, అది తీసుకొని దేవుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి, ఇది మీ కొరకు చింతించబడిన నా క్రొత్త నిబంధన రక్తము. యేసుప్రభు శిలువలో చనిపోయిన రక్తం కాదు కదా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడితే బ్లడ్ కాదు కదా, ఆయన దేవునికి 39 కొరడా దెబ్బలు కొడితే మొత్తం బ్లడ్ అంట. మొన్న ఎప్పుడో నేను ఒక యూట్యూబ్లో చూశాను, యేసుప్రభువును చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డ దాన్ని ఆయన బాడీని చుట్టి పాతి పెట్టారంట. ఆ బట్ట దొరికింది దివ్య. ఆ బట్ట తెచ్చి చూస్తే ఆయన బాడీలో బ్లడ్ లేని స్థలం లేదంట, బ్లడ్ అయిందంట. ఆ బట్ట మొత్తం ఎక్కడ ఉంటారు బ్లడ్ అంట. అంటే యేసుప్రభు మనందరి కొరకు ఉన్న రక్తం అంతా చిందించారు. దాని గుర్తుగా ద్రాక్షరసం తీసుకొని ఈ స్టెలింగ్, ఇది దేవుడికి థ్యాంక్ చెప్పి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడు నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే దీనిగా మేము ప్రతి సండే మేమందరం కొడితే ద్రాక్షరసం అది ఎవరు తీసుకోవాలా, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కానీ రెగ్యులర్ తీసుకోవాలి. నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, మీరు కూడినప్పుడల్లా ఎవ్రీ టైం గ్యాదర్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలంట తర్వాత చదువు. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. Whoever therefore eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty concerning the body and blood of the Lord. Let a person examine himself, then and so eat of the bread and drink of the cup. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. సో ఇప్పుడు ఏమైందంటే దివ్య, మనం అది తిన్నప్పుడల్లా, ఆ ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా వీఆర్ రిమైండింగ్ దట్ జీసస్ విల్ కమ్ వెరీ సూన్. హి డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. చాలా మంది మా క్రిస్టియన్స్లో గుడ్ ఫ్రైడే ఆ రోజు ఏడుస్తారు. మనం ఆ రోజుగా ఏడ్చేది. మనం ప్రతి ఆ రొట్టె తీసుకున్నప్పుడల్లా మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తాం కదా. నుంచి every time you break the bread, you remember the death of Jesus. You remember only on Good Friday? When we have to remember every time we participate in the communion, and that's called communion. Lord's table, Lord's bread. Telugulo Prabhu Ratri Balla antaru. Every time you take that, you remember this day. Not once in a year. Okay. If anyone takes an unworthy manner, ఎవరైనా అయోగ్యంగా తీసుకున్నట్లయితే చదువుకుని ఎన్నో వచ్చినమ్మా, ఎవరైనా అయోగ్యంగా దాన్ని తీసుకున్నట్లయితే అపరాధి అవుతాడు. సో దీపిక ఇది తీసుకోవడం బ్లెస్సింగ్. ఇఫ్ యూ గో అండ్ టేక్ ఇన్ అన్వర్ది మేనర్, కెన్ రీడ్ from 29. ఎన్నో వచ్చిన Let a person examine himself, then and so eat of the bread and drink of the cup. For anyone who eats and drinks without discerning the body eats and drinks judgment on himself. Oh my God. సో ఇక్కడ ఏముందంటే ఎవరైనా అయోగ్యంగా రుచి, ఎవరైనా అన్వర్ది మేనర్ అంటే అర్థం ఏంటి, తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ, ఓకే, నెక్స్ట్ వచ్చిన జీవితాన్ని జీవించుకుంటూ వచ్చి దీంట్లో పాల్పొందడం అనుకో, యువర్ బ్రింగింగ్ జడ్జిమెంట్ అపాన్ యువర్ సెల్ఫ్. నన్ను చంపు ప్రభావ, నన్ను నాశనం చేయాలి, మనమే దేవుని ఇన్వైట్ చేస్తాం. అందుకని మనం అది తీసుకుంటాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్న ప్రభావ ఈ వారం ఏమైనా తప్పు జీవితాన్ని ఇస్తాం అంటే అందరితో సమాధానం అంట అప్పుడే తీసుకోవాలి. మనం గొడవపడి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, మనం చిట్టించి అబద్ధాలు చెప్పి ఇలాంటివి చేసుకుంటే దాంట్లో పాల్పొందడం అనుకో. బైబిల్ సేస్ యు ఆర్ ఇన్వైటింగ్ జడ్జ్మెంట్ అపాన్ యువర్సెల్ఫ్. By doing that, something happened. తర్వాత చదువుమా. That is why many of you are weak and ill. ఇల్ అంటే సిక్ And some have died. చాలు. ప్రభురాత్రి వల్ల అన్వర్ది మేనర్లో తీసుకున్నందుకు ఏమైందంటే వచ్చి many are sick, many are ill, and many Some have died.
ప్రభురాత్రి బలంతో బ్లెస్సింగ్, ప్రభురాత్రి బలం తీసుకుంటే దానికి మించిన బ్లెస్సింగ్ లేదు దివ్య. వీఆర్ పార్టీ. When Jesus invites you for dinner, can you say no? So every time we are eating body and blood, drinking that cup wine and bread and wine తీసుకున్నప్పుడు ఆయన that wine is equal to Jesus blood అనుకోవాలి. మన మనసులో అనుకోవాలి. ఆ బ్లడ్ ఈక్వల్ టు హిస్ బాడీ. అది తీసుకున్నప్పుడల్లా మనకు చాలా సంతోషం. ఎందుకంటే జీసస్ నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. He who eats my flesh and drinks my blood is the one who has eternal life. I will raise you on the last day. ఒకవేళ మనం చనిపోయిన మనకు దీపిక ఎవరెవరైతే ప్రభురాత్రి వల్ల రెగ్యులర్గా పాల్గొంటారో వాళ్ళందరినీ దేవుడు లేపుతారు. మనం they will be there in heaven. At the same time, if you take it in an unworthy manner, that's why many are sick, many are ill, many are ప్రభురాత్రి వల్ల. అందుకే మన లైఫ్ మంచిగా మారి అందరితో ప్రేమగా సమాధానం. అబద్ధాలు మోసాలు కష్టపడ్డనే పర్వాలేదు. అబద్ధాలు మోసాలు చేసి కొట్టుకుంటూ అలాంటివి చేసి మనం దాంట్లో పాల్గొనదు. ఆ వారు తీసుకోకుండా పర్లేదు. అట్లా నేను జీవితం అంతా తీసుకోకుండా అయ్యే పాపాలు కంటిన్యూ చేసుకుంటే ఇవ్వటానికి అక్కడ మనం పాల్గొంటాం. అందుకే ప్రతిరోజు దీంట్లో పడుకోకముందు మనం ఒక నిమిషం పాపాలు తండ్రి చేస్తాం. బై మై వర్డ్స్, బై మై లుక్స్, బై మై యాటిట్యూడ్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్ అండ్ బి వెరీ సారీ ఫర్ వాట్ మనం అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాం. There's one verse, if we confess our sins. తదొక్క వాక్యం చదివి లాస్ట్లో బుక్ ఆఫ్ 1 John 1:9 మనం పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా? 1 John రెవల్యూషన్ ముందుంటుంది దీపిక. 1 John 1:9. If we confess our sins, He is faithful. Oh, God is faithful And just to forgive us our sins and to cleanse us from all unrighteousness. If we confess our sins, He is a faithful. Just until neetimantudu. He is a righteous God. So if we confess our sins, He is just and faithful and just to forgive our sins and cleanse from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు నీతిమంతుడు మన పాపములను క్షమించి అది నమ్మ. సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు పాపాలు ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనం పాపం చేసాము లేదు మనకు తెలియదు. ఒప్పుకుంటే ఏం పోయింది? వాట్ ఇస్ రాంగ్ ఇఫ్ ఐ సే లార్డ్ ఐ యామ్ సారీ ఇఫ్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్ కదా. నేనేం చేసినానని ఒప్పుకోవాలి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకుంటే PRAY, pray. P stands for praising God. R stands for repentance. A stands for asking for others. Y stands for yourself. మనం ప్రేయర్ చేసుకోవాలా. ఫస్ట్ ప్రేజ్ అండ్ వర్షిప్ చేసుకోవాలా. రెండోది మనం పాపాలు ఒప్పుకోవాలా. మూడోది వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. Lord, bless Brother Simon, bless Brother family, bless their ministry, bless our country, bless our Prime Minister, give them wisdom to take the right decisions. So, Prabhu Ratri Bala తీసుకోవాలా. దాని అనువర్తి మేనర్ తీసుకుంటే we are inviting trouble to us. And only people who are taking baptism will be taking them. And last and final, not only we come to church to worship God, number 2, listen and obey the word of God. Number 3, participate in the Lord's table. Number 4, have a fellowship with everyone. అందరితో మంచిగా మాట్లాడి సింపుల్ ప్రైజ్ లార్డ్ బాగుందా దట్స్ ఆల్. మరి ఎక్కువ ఏమనుకోండి సో మన ప్రాబ్లం అయిపోతుంది. ఐ బై ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ కదా అనవసరంగా ఫుల్ డీటెయిల్కి వెళ్ళి ఇది చేసుకున్నప్పుడు వేరే ప్రాబ్లం చర్చ్లో ప్రాబ్లం. కొన్నిసార్లు చర్చ్లో వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే
Praise the Lord, brother. Praise the Lord, sister. Brother. Praise the Lord. Kata, అయిపోయింది. ఏమైనా బర్త్డేకి పిలుస్తున్నా పోవాలా, పెళ్ళికి పిల్లరా పోవాలా, ఏమైనా చెడు జరిగిందా పోవాలా, విజిట్ చేయాలంటే. So, this was the 4 main reasons we come to worship. Wrong reasons, we should not go because music is very good. We should not go to church because of membership. చనిపోతే సామాన్లు కావాలా, చనిపోతే పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, we should not go to that. And third, we should not go to meet all my friends. మా ఫ్రెండ్స్ అందరూ వస్తారండి, తర్వాత డిన్నర్కి వెళ్తాం, లంచ్కి వెళ్తాము. So we should not have that kind of commitment. We come for this pure right reason. Reason number 1, worship God and praise Him. Reason number 2, to listen and obey the word of God. Reason number 3, to participate in the communion. Reason number 4, and to have a fellowship with everyone. May God bless this small word. Amen? Amen. We'll just close our eyes and pray. Father, we once again thank you for this wonderful evening. What a joy to sit in your presence, Father. Learn many things, Father. Today you taught us many things. Where 2 or 3 people gathered together in your name, you are there, Father. And number 2, today we heard when 2 people pray together, God will listen and answer them. Church does not mean a building, of Father. Building doesn't mean the church alone. It's a gathering of people that makes a really church, Father. We once again thank you for this small fellowship in Aluval Praise the Lord Fellowship. At least, Lord, we could cater for some people who are very, Lord, close to you and who wanted to grow in the word of God, Father. Thank you today. You taught us about the parable of sower, Father. And Lord, we want to listen and understand the word of God. Then Bible says, 100-fold we will produce the fruit of Father. And secondly, you taught us, Lord, how why to come to church. 1, to worship the Lord. Number 2, to listen and obey the word of God. If we don't listen and obey, Lord, everything is going to be obeyed. So we don't want that kind of curse upon us, Father. But rather we want to obey and glorify. Thirdly, we want to participate in the communion, in the Lord's table, taking His bread, His body, and the blood of Father. And finally, you taught us that we need to have a fellowship and we need to meet everyone, talk to them, and Lord, wish them and spend time with them and glorify your name, of God. Thank you so much. Help us that we may continue to obey you all the days of our life. Thank you for people those who have come. Thank you for Ricky. In spite of this heavy rain, they have come, Lord. Continuously bless their Father. Bless their future. With all my heart I pray, give them more grace, Father, that their studies and their future, everything will be settled up, Father, in a smooth and amicable way, Father. Bless his father and mother, both of them. Let the whole family continue to glorify your name. Thank you for Deepika. We remember, Lord, her daughter. We remember her mom. And we remember even her sisters. And even we remember all the cousins along. Continue to bless Deepika family and the little daughter, Father. And let this family grow more and more in the word of God. Love you, Father. Lord, you opened our eyes, even you have opened their eyes, Father, and see that, Lord, they will really understand the word and grow more and more, Father. Thank you once again, Lord, even Divya, Father. Thank you so much for giving us such a wonderful thirst for you. Always she loves you. And I pray with all my heart, bless Divya, bless her that future, Father. Give her good health, Lord. Give her long life, Father. Financially, see that always she's, Lord, enough and she may have access to you. Help other people that way. Never ever she should suffer financially, Father. And if it's so, we'll see that her life also is settled, Father. Show a life partner where her life will be settled in the days to come, Father. And once again, thank you for, Lord, people, those who could not come today because of the rain. Lord, we remember everyone. Bless everyone, Lord, who could not come for Bible study, Father. And we pray once again for our country. We pray for our Prime Minister. We pray for our Cabinet Ministers, Lord. We pray those who rule us, Father. You bless them, Father. Give them such a wisdom they may take a right decision, Father. We pray for all the pastors, all the churches, those who are doing your work, Father. Bless them and protect them, everyone, Father. Meet all their needs, financial needs, and protect them, Father. We remember all the youth in the world, Father. See that they will fall in the right path, not in the bad path, taking drugs
and doing all kind of lot bad things of Father. When you are all the youth, please you speak to them and see that their eyes are opened, Father. And we are praying for our small fellow Lord, small building for us, Lord, to gather together. If it's your will, please give us మాకు మంచి స్థలం ఇవ్వండి ప్రభావ. నేను ఒక చిన్న మందిరం కట్టుకొని నేను ఆరాధించుకుంటుంది మీ చిత్తమైతే మాకు సాయం చేయండి ప్రభావ. నేను తప్పకుండా మీకు ఇష్టమైనట్టు నేను మీరు చేస్తారని మేము నమ్ముతున్నాను ప్రభావ. మీకు వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే ఆదివారం నేను మేమందరం కలిసి నేను ఆరాధించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నాకు సాయం చేయండి. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Praise the Lord.